తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అతి భారీ వర్షం మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ని అతలాకుతలం చేసింది. హవేలీ గన్పూర్లో నక్కవాగు ఒక్కసారిగా ఉప్పొంగడంతో అక్కడ పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోయాయి. మీరు స్క్రీన్లో చూస్తున్నారు. వాగు ఒక్కసారిగా హవేలీ గన్పూర్లో నక్కవాగు ఉప్పొంగి పొర్లుతుండడంతో వాగు పరిసర గ్రామాల్లోకి కూడా వరద నీరు వచ్చి చేరుతోంది. అయితే ఇదే హవేలీ గన్పూర్లో చాలా చోట్ల ఈ వరదను చూసేందుకు వచ్చిన కొందరు ఒక 10 మంది యువకులు ఈ నక్కవాగులో పెరుగుతున్న వరదను చూసేందుకు వచ్చి ఇరుక్కుపోయారు. ఇరుక్కుపోయిన యువకులు ఒక్కసారిగా వాళ్ళ చుట్టూ వచ్చి వరద నీరు వచ్చి చేరుకుందని, ప్రాణాలు రిస్క్లో ఉన్నాయంటూ గ్రామస్తులకు ఫోన్ చేశారు. అదే వీడియో మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇరుక్కుపోయిన ఎవరైతే 10 మంది యువకులు ఉన్నారో వాళ్ళని కాపాడేందుకు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇదే నక్కవాగులో కొద్దిసేపటి క్రితమే మధ్యాహ్నం ఒక కారు ఈ నక్కవాగుని దాటబోయి ఒక కారు వరదలో కొట్టుకుపోయిన విజువల్ మనం చూస్తున్నాం స్క్రీన్ పైన. హవేలీ గన్పూర్ నక్కవాగులో ఊహించని విధంగా ఈ కారు కొట్టుకుపోతున్న దృశ్యాలు చూసాం. ఇదే వాగును చూసేందుకు వచ్చిన కొందరు 10 మంది యువకులు హవేలీ గన్పూర్ సమీపంలో ఇరుక్కుపోయినట్టుగా తెలుస్తోంది. ఈ సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హుటాహుట్టిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ వాగు దగ్గర పరిస్థితిని పరిశీలించి అక్కడున్న వాగులో ఇరుక్కుపోయిన 10 మందిని కాపాడే ప్రయత్నం చేశారు. ఆయన ఫోన్లో ఎవరైతే యువకులు వాగులో ఇరుక్కుపోయారో వాళ్ళతో ఫోన్లో మాట్లాడారు. మీరు ధైర్యంగా ఉండండి, ధైర్యాన్ని కోల్పోవద్దు, సురక్షితంగా మీరున్న ప్లేస్లో సురక్షితమైన ప్రాంతంలో నిలబడమని చెప్పేసి మైనంపల్లి హనుమంతరావు గారు ఆ ఫోన్లో ఎవరైతే ఇరుక్కుపోయారో యువకులతో మాట్లాడుతున్నారో ఒకసారి హనుమంతరావు మాటలు విందాం. ఆయన వాళ్ళకి ధైర్యం చెప్తున్న ఆడియో మీరు ఒకసారి వినొచ్చు. వెంటనే హెలికాప్టర్ వస్తుంది, చాపర్ ఒకటే మిమ్మల్ని కాపాడుతుంది. చాపర్ ఇక్కడికి వెళ్ళి పోయే పరిస్థితి అందరు రెడీగా ఉన్నారు. 4 తోవలు ట్రై చేసిండ్రు. ఎక్కడికి వెళ్ళి పోయినా 3-4 కిలోమీటర్లు మొత్తం ఇది ఉంది, వాటర్ ఉంది. మీరు ఏమి ఇది కాకండి, మేము ఉన్నాం, ఓకేనా? కొంచెం జాగ్రత్తగా ఉండు, కొంచెం సేపు ఓకే పట్టు. ఓకే ఓకే. సంఘటనా స్థలానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు ఎవరైతే యువకులు వాగులో ఇరుక్కుపోయారో వాళ్ళతో ఫోన్లో మాట్లాడారు, వాళ్ళకు ధైర్యం చెప్పారు. ఇప్పటికే తెలంగాణ సీఎస్తో మాట్లాడామని వెంటనే హెలికాప్టర్ని తెప్పించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. హెలికాప్టర్ వస్తే ఒకవేళ వాతావరణం అనుకూలిస్తేనే హెలికాప్టర్ పంపుతామని సీఎస్ రామకృష్ణరావు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ పరిస్థితి బీభత్సంగా ఉంది, విపరీతమైన వర్షం పడుతుంది. సుమన్ టీవీ కింద ఏదైతే వీడియో కింద కామెంట్స్లో కూడా చూడొచ్చు మీరు. అక్కడి ప్రజలు వర్షానికి సంబంధించిన అప్డేట్ చేస్తున్నారు బీభత్సంగా. ఈ వీడియో కింద కామెంట్స్లో కూడా మీరు చూడొచ్చు. అతి భారీ వర్షం కురుస్తోంది, అటు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి, అతి భారీ వర్షం కురుస్తుంది. ఈ వర్షంలో హెలికాప్టర్ని వాళ్ళ దగ్గరికి పంపిస్తారా లేదా అన్నది ఇప్పుడు అతిపెద్ద ఆందోళనగా మారిపోయింది. ఇటు ప్రభుత్వం కూడా ఎస్డీఆర్ఎఫ్ అట్లాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాల్ని అప్రమత్తం చేశాయి. వరదలో చిక్కుకున్న, వరద చుట్టుముట్టి చిక్కుకున్న ఆ 10 మంది యువకులని కాపాడే ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు కొట్టుకుపోయిన కారులో 4 ఉంటారని, డ్రైవర్తో కలిపి 4 ఉంటారనే ఒక ప్రచారం జరుగుతోంది. ఆ 4 సురక్షితంగా ఉన్నారా లేదా అన్నది కూడా ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. ఇది మెదక్ జిల్లాలో ఏదైతే హవేలీ గన్పూర్ ఏరియా ఉందో ఆ ఏరియాలో తాజా పరిస్థితి. ఈరోజు రాత్రి కూడా ముఖ్యంగా ఈరోజు రాత్రికి కూడా మళ్ళీ 20 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితమే ఒక హెచ్చరికను జారీ చేసింది. ఎవరైనా సరే మెదక్ కామారెడ్డి జిల్లాలో నివాసం ఉండేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ అత్యవసరమైతే తప్ప ఇళ్లలోంచి బయటకు రావద్దు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా సురక్షితమైన ప్రాంతాలకు చేరుకోవడం చాలా ముఖ్యం. మీ ప్రాంతాల్లో మీరు నివాసం ఉంటున్న పరిసరాల్లో వరద నీటికి సంబంధించి మీ స్థానిక అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వండి. అధికారులు ఇచ్చే ఆదేశాలను తప్పకుండా పాటించండి. వరద ప్రభావిత ప్రాంతాల్లో కావచ్చు, వరద బీభత్సంగా ముంచెత్తే ప్రాంతాల్లో కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఛాన్స్ తీసుకోవడానికి వీల్లేదు. వరద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మీ స్థానిక అధికారులకు, లోకల్ ఆఫీసర్లకు లేకపోతే పోలీసులకు సమాచారం ఇవ్వండి. మీరు ప్రమాదంలో ఉంటే లేకపోతే
వరదల్లో చిక్కుకుపోతే మిమ్మల్ని కాపాడేందుకు అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఎవరైతే ముఖ్యంగా ఇవాళ జరిగింది అదే నక్కవాగు పరిసర ప్రాంతాలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఉఠావుటిన అక్కడికి వెళ్ళారు కాబట్టి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన అక్కడ నుంచి సిఎస్తో మాట్లాడి హెలికాప్టర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒకవేళ పరిస్థితులు విషమించితే సమయానికి కాపాడే వాళ్ళు దొరక్కపోతే కొంత సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా వాగులు వంకలు పొంగుతున్న ప్రాంతాలకు వెళ్ళొద్దు. దయచేసి ఆ ప్రాంతాల్లో వాగులను చూసేందుకో ఆ వంకలు పొంగుతున్న వంకలు చూసేందుకు వెళ్ళి ప్రయత్నాలు చేయొద్దు. ఇరుక్కుపోతే ఇప్పుడు ఈ 10 మంది ఇరుక్కుపోయారు, ఆ ఇరుక్కుపోతే మిమ్మల్ని కాపాడడం చాలా కష్టంగా మారుతుంది. ముఖ్యంగా వినాయక మండపాల దగ్గర ఉండేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. విద్యుత్ తీగలకు సమీపంలో ఉండేవాళ్ళు లేకపోతే విద్యుత్ కరెంటు ట్రాన్స్ఫార్మర్లకు సమీపంలో ఉండేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రాణాపాయ పరిస్థితులకు దూరంగా ఉండండి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మేలు జరుగుతుంది. దయచేసి మిమ్మల్ని మీరు ఇబ్బందుల్లో పడేసుకోవద్దు, అధికారులని ఇబ్బంది పెట్టొద్దు అనేది మా రిక్వెస్ట్. సుమన్ టీవీ తరఫున ఒకటే చెప్తున్నాం, వర్ష ప్రభావం తగ్గే వరకు జాగ్రత్తగా ఉండండి. ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ జారీ చేస్తున్న హెచ్చరికలను పరిశీలించండి. ఐఎండీ తెలంగాణను కొడితే మీకు మొత్తం మీ మొబైల్ ఫోన్లో డేటా వస్తుంది, దాన్ని తగ్గట్టుగా ప్రవర్తించండి. చూస్తూనే ఉండండి రెయిన్స్కి సంబంధించిన అప్డేట్స్ని, ఎప్పటికప్పుడు జెన్యూన్ న్యూస్ని సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్లో.